Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Good evening, everybody. Welcome to the voice of Christ. క్రీస్తుని స్వరానికి ఆయన పరిశుద్ధ సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన జ్ఞానమును, ఆయన బహుగొప్ప శక్తిలో, ఆయన బహుగొప్ప ప్రేమ నీటిలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో మనం ఈరోజు జ్ఞానము మన జీవితంలో ఎటువంటి కార్యము చేస్తుంది, మనం జ్ఞానవంతమైన బిడ్డలుగా ఎలా జీవించగలగాలి అనేది దేవుడు ఈరోజు మన మధ్యలోకి తీసుకొచ్చిన అంశ. కావున ఈ అంశకు సిద్ధమవుతూ ప్రభుని జ్ఞానమును, ప్రభుని వాక్కును, ప్రభుని జీవితాన్ని మన జీవితంతో జతపరిచే విధంగా మనం ప్రభుని అడిగి ప్రార్థిస్తూ ఆయన వాక్కులోకి ప్రయాణం చేస్తాం. చేతులు జోడించి కన్నులు మూసుకొని ప్రార్థించడము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడు, ఆది నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇదిగోనైనా ఈ సాయంకాల సమయం ముందు నీ పరిశుద్ధ సన్నిధిలో మనందరినీ సన్నిధిలో ఏర్పాటు చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు. ప్రభువా, మనిషి యొక్క జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ జీవితంలో జ్ఞానం ఇంకా ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు నేర్పిస్తానన్నావు నాయన. నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, నీ జ్ఞానమును బట్టి, నీ బహుగొప్ప శక్తిని బట్టి, నీ ఆశీర్వచనాన్ని బట్టి ప్రభువా, మా హృదయాన్ని పరిశుద్ధపరచు, మా శరీరాన్ని పరిశుద్ధపరచు, మా జ్ఞానాన్ని పరిశుద్ధపరచు, మా నోటిని పరిశుద్ధపరచు, మా కళ్ళను పరిశుద్ధపరచు నాయన. మేము ఇవన్నిటి ద్వారా చేసిన ప్రతి పాపమును క్షమించి పాపాల నుంచి విడిపిస్తూ మమ్మల్ని సదా సర్వదా నీ సన్నిధి నుండి మమ్మల్ని తోసివేయకుండా మమ్మల్ని బలపరుస్తూ నీ జ్ఞానమును మాకిస్తూ, నీ జ్ఞానము ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించుము దేవా. అవును తండ్రి, ఈ సాయంకాల సమయం అందు ఈ వాక్యాన్ని వింటున్న వారు, ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క ఆత్మను, ప్రతి ఒక్క బిడ్డను నీ జ్ఞానంతో నింపుము దేవా. ప్రతి ఒక్క ఇబ్బందులు ఉన్న బిడ్డలను నీ జ్ఞానం ద్వారా విడిపించుము తండ్రి. ఏరనగా నీ వాక్కుకు కట్టులు లేవు, నీ వాక్కు కట్టబడి లేదు నాయన. నీ వాక్కు ప్రతి ఒక్కరికి అందబడును గాక. నీ పవిత్ర ఆత్మ ద్వారా మేము సదా సర్వదా నీ సన్నిధిలో నిలిచి నా యందు నీవు ఉండి మాట్లాడి, యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం నీ ఆత్మను చిత్తపరిచి ప్రతి ఒక్కరితో నీ వాక్కు ద్వారా మాట్లాడము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్టు భూలోకముందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా దగ్గర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి, శోధన ప్రవేశింపక కీడు రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, క్రీస్తుని సంగమా, ప్రభుని యేసు క్రీస్తుని ప్రేమను, ఆయన నామములో జీవిస్తున్న విశ్వాసులారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి మనం ధ్యానించబోతున్నాం. 5 వచనాలుగా 25 వచనాల వరకు మనం ధ్యానిస్తాం. Today is a reading from Proverbs chapter 8 verses 1 to 25. We'll meditate on 5 verses according to the God's love, God's presence and God's word. Today's God's word is about the wisdom. What is the worth of wisdom in our life? What wisdom teaches us to live a wisdomful life, a peaceful life. What Lord is accepting from us, what kind of wisdom is giving to us, and how the wisdom should be praised. The wisdom of God, how it should be praised by you and by me. God is going to teach us today. So let us meditate in the book of Proverbs chapter 8. Listen, wisdom is calling out, reason is making herself heard. On the hilltops near the road and at the crossroads she stands. All the entrance to the city, beside the gates she calls. I appeal to the mankind, I call to everyone on earth. Are you immature? Learn to be mature.
answer. Are you foolish? Question mark. Listen, listen and learn to have sense. Listen to my excellent words, and I tell you who is right. What I say is a truth, lies and hated to me. Everything I say is true. Nothing is false or misleading. To the man with insight, it is all clear. To the well informed, it is all plain. Choose my instructions instead of silver. Choose knowledge rather than the finest gold. I am wisdom. I am better than the jewels. Nothing you want can compare with me. This is the word of the Lord. Thanks be to God. ఇది క్రీస్తుని వాక్కు, క్రీస్తుని స్వరం. సర్వేశ్వర, క్రీస్తునాథుడా, నీకే సమస్తము సర్వము, మహిమలు, ఘనతలు, స్తుతులు, ఆరాధనలు చెల్లింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాలు ఉంటుంది. జ్ఞానమా, నీవు ప్రజలకు వినిపించు. ఎత్తైన పర్వతంపై నుండి నడి రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరికి నీవు పలకరింపుగా ఉండు. దేవుడు జ్ఞానాన్ని అంటున్నాడు. ఓ జ్ఞానమా, ఎంత గొప్ప మాట అది. ఓ జ్ఞానమా, ఎత్తైన పర్వతం ముందు నిలబడి, ఎత్తైన పర్వతముగా నువ్వు ఉండి, దారిలో వెళ్ళే వారికి, వచ్చే వారికి నువ్వు వినిపించు. కనిపించు కాదు, జ్ఞానం వినబడుతుంది. జ్ఞానం ఎప్పుడు కనబడుతుందంటే, ఎప్పుడైతే జ్ఞానాన్ని నువ్వు వెతుక్కొని వెళుతావో. వెతుక్కొని వెళ్ళడం అంటే జ్ఞానం ఎక్కడ పొందుపరుచుంది? జ్ఞానము బైబిల్లో పొందుపరుచుంది. బైబిల్ ఎక్కడ పెట్టబడుతుంది? ఆలయంలో కానీ, ఆల్టర్ పైన బైబిల్ పెట్టి ఉంటుంది, లేదా మన పర్స్లో, మన బ్యాగ్లో మన బైబిల్ పెట్టి ఉంటుంది. మనం జ్ఞానం దగ్గరికి వెళ్తాం. ప్రతి ఆదివారము, ప్రతి కూడికలో మనము దేవుని వాక్ వినడానికి వెళుతున్నాం. అందుకే దేవుని వాక్కును బోధించేవారు ఒక ఉన్నతమైన శిఖరం, స్టేజ్ పైన నిలబడి వాక్యాన్ని బోధిస్తారు. ఆ స్టేజే ఆ బోధకుడికి పర్వతము. అక్కడ ఆ బోధకుడు నిలబడి వాక్యాన్ని వచ్చేవాడికి, పోయేవాడికి ఆ వాక్యాన్ని వినిపిస్తాడు. వాక్యం అంటే జ్ఞానము, జ్ఞానం అంటేనే వాక్యము. వాక్యము నుండే జ్ఞానం వస్తుంది. వాక్యము లేనిదే జ్ఞానము రాదు. అందుకే ప్రతి ఒక్కరిని బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, ప్రతిరోజు ఒక అధ్యాయం అన్నా, ఒక 10 వచనాలన్నా చదవండి అని ఎందుకంటామంటే, బైబిల్లో రాయబడ్డ జ్ఞానము, రాయబడ్డ వచనాలు, వాక్యాలు జ్ఞాన రూపంలో నువ్వు తీసుకుంటావు కనుక, తీసుకోవాలి కనుక మనం జ్ఞానం దగ్గరికి వెళుతున్నామే తప్ప జ్ఞానం మన దగ్గరికి రాదు. ఎత్తైన పర్వతం మీద నిలబడ్డాడు జ్ఞానము. నిలబడ్డది జ్ఞానము. జ్ఞానము అంటే విజ్డమ్, దేవుని నాలెడ్జ్, దేవుని విజ్డమ్. కావున దైవజనులారా, 2వ వచనం చూస్తే, at the entrance of the city beside the gate she calls, I appeal to you mankind, I call to everyone on earth. జ్ఞానం ఉంటుంది. నేను మీ కొరకై నిలబడ్డాను, నా స్వరం వినండి, నా మొరను, నా విజ్ఞాపనను మీరు వినండి. ఈ లోకంలో ప్రతి మానవుడు, ఈ యావత్తు భూలోకంలో నిలబడ్డ ప్రతి మానవురాలు నా పిలుపుకి చెవొగ్గాలి. వాక్యం బోధిస్తున్నప్పుడు ఇలా వెళ్ళిపోతుంటామా, ఏదో చెప్తున్నాడులే కాదు, ఏం చెప్తున్నాడో వినాలి. రుమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం అందరూ తెలిసిన వచనమే. జ్ఞానము వినుట వల్ల వస్తుంది, విశ్వాసం వినుట వల్ల వస్తుంది. వినకపోతే జ్ఞానము రాదు, విశ్వాసం అంతకన్నా రాదు. దైవజనమా, అందుకే దేవుడు అంటున్నాడు, ఆర్ యు ఇమ్మెచ్యూర్? లెర్న్ టు బి మెచ్యూర్. నీవు ఈ లోకంలో ఎదగలేదా? నీకు సంపూర్ణమైన జ్ఞానం నీలో లేదా? నీకు ఏది మంచో ఏది చెడో నీకు తెలియట్లేదా? అయితే నన్ను పలకరించు, నన్ను పట్టుకో, నీకు జ్ఞానం ఏంటో తెలుస్తుంది, మంచి ఏంటో చెడు ఏంటో తెలుస్తుంది. నీవు బుద్ధిహీనుడుగా ఉన్నావా? అయితే బుద్ధిని తెచ్చుకో. ఐ ఫులిష్? Then learn and listen to have sense. Listen to my excellent words
అండ్ ఐ టెల్ యూ వాట్ ఈస్ రైట్. నా మాటలను విను. జ్ఞానం చెప్తుంది, నేను చెప్పే మాటలు విను. నేను చెప్పే మాటలు అతి గొప్పమైన మాటలు, నేను చెప్పేవన్నీ చాలా లోతైన మర్మాలు. నువ్వు వింటేనే నీకు మంచి ఏంటో చెడు ఏంటో తెలుస్తుంది, సత్యం ఏంటో తెలుస్తుంది. వాట్ ఐ సే ఇస్ ట్రూత్. జ్ఞానం ఏది చెప్తుందో అది నిజం. అబద్ధం ఉండదు, అసత్యం ఉండదు, సత్యమే చెప్తుంది బైబిల్, అసత్యం చెప్పదు. అసత్యమును వినువారు అబద్ధాలు మాట్లాడతారు, వాక్కును తప్పుదోవ పట్టిస్తారు. అలాంటి వారు నాకు నచ్చరు. జ్ఞానం ఉంటుంది. జ్ఞానం తెలియని వాడే ఎక్కువ అబద్ధాలు ఆడతాడు. జ్ఞానం ఎరగలేని వాడే ఎక్కువ అసత్యాలైన జీవితం జీవిస్తుంటాడు. జ్ఞానం తెలిసినప్పుడు ఎందుకు వాడు అబద్ధం ఆడతాడు, ఎందుకు వాడు అసత్యమైన మాటలు మాట్లాడతాడు, సత్యమైన మాటలే మాట్లాడతాడు కదా. దైవజనమా, క్రీస్తుని సంగమా, బ్రతకడానికి చేతగాని వాడే ఎక్కువగా అబద్ధాలు ఆడతాడు. బ్రతుకు మీద అవగాహన లేని వాడే ఎక్కువ మట్టుకు అబద్ధాలు ఆడుతుంటాడు. అబద్ధాలు ఆడేవాడు అంత సరైన వాడు కాదు. అతను అసత్యకమైన జీవితం జీవిస్తున్నాడు. అబద్ధాలు ఎప్పుడు మాట్లాడతాడు? వాడికి జీవితం ఏందో తెలియకపోతే, ఎప్పుడు ఏ ప్రశ్నకి ఏ జవాబు చెప్పాలో వాడికి తెలియదు, ఏ సమస్యకి ఏ సమాధానం ఇవ్వాలో వాడికి తెలియదు. అందుకే వాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కానీ సత్యం తెలిసిన వాడికి సమస్య వస్తే ఏం చేయాలో తెలుస్తుంది. జ్ఞానం పొందుకున్న వాడు అవివేకంగా జీవించకుండా వివేకవంతమైన జీవితం జీవిస్తూ అబద్ధాన్ని పక్కన పెట్టి సత్యమైన జీవితం జీవించడం మొదలు పెడతాడు. బైబిల్ చదవడంలో ఉన్న లాభమే అది. నీలోని అసత్యమైన జీవితాన్ని తొలగింపబడి నీలోని సత్యమైన విషయాలను నువ్వు ఎరిగి సంపూర్ణమైన జీవితం జీవిస్తావు. ఇదే జ్ఞానం నీలో చేసే కార్యాలు. ఇదే జ్ఞానము నీలో చేయబోతున్న ప్రతి సంగతి, చేయబోతున్న ప్రతి మార్పు. అందుకే మనం 7వ వచనము 9వ వచనం చూసినా, టు ద మ్యాన్ విత్ ఇన్సైట్ it is all clear, to the well informed it is plain. Choose my instructions instead of silver, choose knowledge rather than finest gold. దేవుడు అంటున్నాడు, వెండి కన్నా బంగారం కన్నా విలువైనది వాక్కు. ప్రతి చాలా చౌకగా అమ్మబడుతుంది. 300 రూపాయలే ఒక బైబిల్. బంగారం 55,000 రూపాయల తులం, వెండి 700 రూపాయల గ్రాము, అంటే 7,000 రూపాయల తులం. 7,000 ఎక్కడ, 3,300 రూపాయల బైబిల్ ఎక్కడ? వెండి బంగారము అమ్మబడుతుంది, కుదువ వేయబడుతుంది, లేదా ఎవరికైనా దొంగలింపబడుతుంది, ఎక్కడైనా పోగొట్టుకుంటాం. కానీ సత్యము జ్ఞానం నీలో ఉంటుంది, పోగొట్టుకునే అవకాశం లేదు, దొంగలించే అవకాశం ఉంది. సైతాన్ వచ్చి నీలో జ్ఞానం అంతా దొంగలించవచ్చు, వాడి జ్ఞానం నింపి నీలో జ్ఞానం దొంగలించవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. దైవజనమా, జ్ఞానము అతి గొప్పమైన విషయం. ప్రతి మనిషికి అది కావాలి. జ్ఞానం లేని వాడిని ఏమని పిలుస్తావు? వాడు బుద్ధి లేదు, వాడికి మెంటల్ గాడు అంటావు. అంటావా? అనవా? అంటావు కదా. జ్ఞానం ఉన్నవాడిని ఉంటాడు, వాడికి చాలా తెలివితేటలు ఉన్నాయి, ఆ ఫ్యామిలీలో వాడు చాలా మంచి నాలెడ్జ్ పర్సన్, చదువుకున్నాడు, వాడికి మంచి ఏంటో చెడు ఏందో తెలుసు అంటాం. మంచి అయినా చెడు అయినా ఎవరికి తెలుస్తుందో వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్తుంటాం. ఎవరికైతే లోకం మీద అవగాహన ఉందో, దైవ వాక్కు మీద అవగాహన ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పరిష్కారం అడుగుతుంటాం. అయ్యా, నాకు ఏదైనా పరిష్కారం ఇవ్వు, నేను ఇట్లా బతుకుతున్నా అట్లా బతుకుతున్నా, నాకు అర్థమైతలేదు, నా లైఫ్లో సక్సెస్ లేదు. ఎందుకు నువ్వు జ్ఞానవంతుని దగ్గర వెళ్ళి అడుగుతున్నావంటే, వాడి లోపల ఉన్నది జ్ఞానం. వాడు బంగారాన్ని పట్టుకోలా, వెండిని పట్టుకోలా, ఈ లోకాన్ని పట్టుకోలా, ఈ లోకాన్ని సృష్టికర్తను పట్టుకున్నాడు. ఆయనలో ఉన్న జ్ఞానమును, ఆయన ఇస్తున్న సమస్తము సర్వమును వాడు ఎరిగి పట్టుకున్నాడు. కనుకనే జ్ఞానవంతులైన దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. దైవజనమా, గుర్తుపెట్టుకో, నీలో ఉన్న లోపాలు ఎవరు సరి చేయరు, నీవే సరి చేసుకోవాలి. లేదా ఎవరైనా సరి చేస్తుంటే విని సరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. నేను దేవుడు బిచ్చవాడుగా చూడట్లేదు, బిచ్చవాడుగా నీకు జన్మనివ్వలేదు. బిచ్చవాడని నేను చూడలేదు. నువ్వే వెళ్ళి బిచ్చమడుకుంటున్నావు. ఎవరి ముందో వెళ్ళి జ్ఞానం గురించి బిచ్చమడుగుతున్నావు. ఈ సమస్య వచ్చింది, నేను ఏం చేయాలో చెప్పండి, నేను గురించి ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేయలేవా? నువ్వు వాక్యాన్ని ఓపెన్ చేసి వాక్యం చదివి అందులో సత్యాన్ని తెలుసుకోలేవా? తెలుసుకోలేవు. కాబట్టి దాన్ని టైం వేస్ట్ అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఎదుటి వాడి దగ్గరికి వెళ్ళి బిచ్చం అడగడం అంటే పళ్ళం పట్టుకుని డబ్బులు అడగడమే కాదు. ఎవరి ముందన్నా వెళ్ళి దేహి నాకు జీవితం భిక్షవి అని అడుగుకోవడం, అది అడుక్కోవడం కూడా ఒక బిచ్చమే. నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలనో నాకు తోవ చూపించండి, మీరు బాగా జ్ఞానం ఉన్నవారు కదా అని అడుక్కోవడం కూడా బిచ్చమే.
అది కూడా బిచ్చమే. దేవుడు ఎవరిని కూడా ఈ భూలోకంలో పుట్టిన ఎవరిని కూడా బిచ్చవాడుగా పుట్టించలేదు. సంపూర్ణ జ్ఞానం ఇచ్చాడు, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు. బ్రెయిన్, బుర్ర అనేది ఒక వ్యవసాయ చేతికి ఒక భూమినిచ్చి పంట పండించు బాబు అంటే ఆ భూమిని అతను దున్నుతాడు. దున్నిందే కాక అందులో ఎరువు వేసుకుంటాడు. తనకి ఏ ఎరువు కావాలో ఆ ఎరువు వేసుకుంటాడు, విత్తనం నాటుకుంటాడు, పంట పండించుకుంటాడు, పంట నమ్ముకుంటాడు. దేవుడు నువ్వు పుట్టినప్పుడే నీకు ఒక బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని కంప్లీట్ క్లీన్గా ఉండేది, అందులో ఏం లేదు. ప్యూర్, పరలోకం నుంచి వచ్చిన ప్యూర్ మైండ్ అది. అందుకే ఏ చిన్న పిల్లాడికి చూసినా ఏజ్ 1 నుంచి 3 వరకు చూస్తే వాటి బ్రెయిన్లో ఏం ఉండదు. మనం నేర్పిస్తాను, నువ్వు ఇట్లాను, ఒక బూత్ ఇట్లా మాట్లాడు, ఒక బూత్ అట్లా మాట్లాడు, ఇట్లా ఏ చెప్పు, ఇట్లా బీ చెప్పు, ఇతని మీ మమ్మీ అని పిలువు, అతని మీ డాడీ అని పిలువు అంటుంటాం. అతని బుర్రలో ఏం లేదు కాబట్టి ఎప్పుడైతే ఫాలో చేస్తాడో అప్పుడు ఆ బ్రెయిన్ని కంప్లీట్గా వాష్అవుట్ చేస్తున్నారు ఈ ప్రజలు. ఈ బుర్రలో మంచి విత్తనం వేయాలా, చెడ్డ విత్తనం వేయాలా అర్థం కావట్లేదు ప్రపంచానికి. పుట్టిన పూర్వనికి అంటాడు, అమ్మని తిట్టు, వాళ్ళ అయ్యని తిట్టు, బూతు మాటలు ఇట్లా చెప్పు. అలా చెప్పిన వెంటనే మనం నవ్వుతుంటాం. మావాడు చాలా బాగా బూతులు మాట్లాడాడు, వెరీ గుడ్. మూర్ఖుల్లారా అని మీరు చేయాల్సిన కార్యం అది కాదు. ప్రభుని పటం చూయించి, ప్రభు వాక్కును చూయించి, బైబిల్ అను, యేసు ప్రభు అను, పితాపుత్రవై, హల్లెలూయా చెప్పు, ప్రైజ్ లార్డ్ చెప్పు. ఇది నువ్వు నేర్పించాల్సింది. దేవుడిచ్చిన జ్ఞానంలో ఇలాంటి విషయాలు నువ్వు పొందుపరచాలి, ఇలాంటి విషయాలు నువ్వు నాటాలి. బూతులు, అబద్ధాలు ఏవేవో చెప్పడం కాదు. ప్రతి ఇంట్లో ఒక ముసలాడు, ఒక ముసలాయం ఉంటారు, ఇవన్నీ నేర్పించడం. కొంచెంమంది ఇంట్లో ఉన్నారు ఇప్పటికి కూడా. చాలా తప్పు. వాక్యంను బోధించేలా ఉండాలి, వాక్యాన్ని చెప్పే విధంగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, బంగారాన్ని వెండి కన్నా నా జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానం నీకు తక్కువ రేట్లో దొరుకుతుంది, వెళ్ళి తీసుకురా, చదువు. నువ్వు బిచ్చవాడిగా ఉండవద్దు, రాజుగా ఉండాలి. జ్ఞానం నువ్వే చదివి తెలుసుకో. డౌట్స్ ఉంటే పాస్టర్స్ని అడుగు, ఎందుకంటే వాళ్ళు దైవజనుడు కాబట్టి దేవుడితో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళతో అడిగి తెలుసుకో. నువ్వు జ్ఞానవంతుడుగా ఉండాల్సిందే దేవుని కోరిక, బిచ్చవాడిగా కాదు. డబ్బులు లేనివాడు కాదు బిచ్చవాడు, జ్ఞానం లేనివాడు బిచ్చవాడు. ఏదో కొదువ ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో అని మనం అంటుంటాం. నా జీవితంలో ఏదో కొదువ ఉంది, అది ఏదో కాదు, ఇదే కొదువ ఉంది, ఇది లేదు నీ జీవితంలో. అందుకే నీ జీవితం అడగంటిపోతుంది, నీ జీవితం బిచ్చవాడిగా మారిపోతుంది. అన్ని టిప్ టాప్గా షర్ట్ ప్యాంట్ అంతా వేసుకొని, బంగారం అంతా వేసుకొని వెళ్ళి అడుక్కుంటూ ఉంటావు. నీకు అది అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు 11వ వచనంలో, ఎన్ని బంగారము, వెండి, వజ్రాలు వైఢూర్యాలు తీసుకొచ్చినా నా జ్ఞానం ముందు అది తక్కువే. అందుకే మనం పాడుతుంటాం కదా, 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపదా సిరి సంపదా, సిరి సంపదా, యేసయ్యా నిన్ను గురించిన తలంపులే నాకు. యేసయ్యా నిన్ను గురించిన తలంపులే నాకు. అందుకే మనం చూస్తున్నాం అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం, నాట్ ఈవెన్ ద వరల్డ్ ఆఫ్ ది డెడ్ కెన్ కీప్ ద లార్డ్ ఫ్రమ్ నోయింగ్ వాట్ ఈస్ దేర్. హౌ దెన్ కెన్ ఎ మ్యాన్ హైడ్ హిస్ థాట్స్ ఫ్రమ్ గాడ్. అని ఏమంటాను, మళ్ళీ చదువుతాను. నో వన్ కెన్, నాట్ ఈవెన్ ద వరల్డ్ ఆఫ్ ద డెడ్ కెన్ కీప్ ద లార్డ్ ఫ్రమ్ నోయింగ్. చచ్చిపోయిన శవాలు అర్ధాంతంగా సూసైడ్ చేసుకుని చనిపోతున్న ఎంతోమంది బిడ్డలు దయ్యంగా మారుతున్నారు. ఆ దయ్యాలకు కూడా తెలుసు దేవుని వాక్ అంటే ఏందో. ఆ దయ్యాలు కూడా దేవుని ఎరిగి ఉన్నారు. అప్పుడు నువ్వు ఎలా బ్రతికున్న వాడవు, నువ్వు ఎలా దేవుని నుంచి నీ ఆలోచనని దాచగలవు? నువ్వు దాచలేవు. యూ కెనాట్ హైడ్ యువర్ థాట్స్ ఫ్రమ్ గాడ్.
నీ బుర్రలో పరిగెడుతున్న ప్రతి ఆలోచన ప్రభునికి తెలుసు. ఈ జ్ఞానము, ఈ బుద్ధిలో, ఈ బ్రెయిన్లో పెట్టబడుతున్న ప్రతి మంచి చెడు, నువ్వు నాటుకుంటున్న ఏ మంచి నాటుతున్నావు అది దేవుడు తెలుసు, నువ్వు ఏ చెడు నాటుకున్నావో అది కూడా దేవుడు తెలుసు. నువ్వు దేవుడి నుంచి ఏమీ దాయలేవు. యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, ఈవెన్ యువర్ థాట్స్, ఈవెన్ యువర్ థాట్స్. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానాన్ని తీసుకో. మనం 12-13 వచనం చూస్తున్నాం. టు ఆనర్ ద లార్డ్ ఈజ్ టు హేట్ ఈవిల్ వేస్ అండ్ ఫాల్స్ వర్డ్స్. దేవుని నువ్వు గౌరవించాలనుకుంటే ముందు నువ్వు ఏం చేయాలంటే నీలో ఉన్న చెడును వదిలివేయాలి. నీలో ఉన్న చెడును నువ్వు వ్యతిరేకించాలి. షుడ్ హేట్ ద ఈవిల్ థింగ్స్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు నీకు అనుకున్న డబ్బులు దొరకలేదు. ఆ అనుకున్న డబ్బులు దొరకడానికి నీ యజమానుడు నీకు 500 రూపాయలు ఇచ్చి ఈరోజు నీ సంపాదన 500 అని నీకు ఇచ్చినప్పుడు ఆ 500 నువ్వు తీసుకొచ్చుకోవాలి. కానీ ఆ రోజు నీకు ఆ 1000 రూపాయలు అవసరం ఉందని నువ్వు ఏం చేస్తావు? ఆ 500ని నేను 1000 చేయాలి కాబట్టి వెళ్ళి జూదం ఆడతావు. వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. లేదా ఆ 500ని తీసుకెళ్ళి వేరే ఏదైనా వ్యసనంలో పెట్టేస్తావు. వస్తుంది అనుకుని పెడతావు. వచ్చిందా అది నీ లక్, రాదంటే 500 పోగొట్టుకుంటావు. అటువంటి సమయంలో నో నేను కష్టాజితము ఈ 500ని తీసుకెళ్ళి జూదంలోనో వేరే లోక ఆశలోనో వేరే వ్యసనంలో పెట్టడం కన్నా ఈ 500ని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పెట్టి, ప్రభువా నాకు 1000 కావాలి, రేపు నాకు 500 సమకూర్చి ఇవ్వునైనా అంటే ఆయన్నే సమకూర్చి ఇస్తాడు. ఇది చెయ్యము మనం. ఈ యొక్క దుర్బుద్ధిని ఎప్పుడైతే చంపివేసేసి నీలో ఉన్న అసంతృప్తిని నువ్వు చంపివేసుకొని సంతృప్తి పడతావు నువ్వు 500 రూపాయల ద్వారా, ఆ 500 సంపూర్ణమైన సంపాదనను తీసుకెళ్ళి దేవుడి ముందు పెట్టి, దేవుడా నీవే దీన్ని డబుల్ చేసి ఇవ్వమని చెప్పి ఆయన చేసిస్తాడు. అదే రోజు దేవుడికి ఇంకో పని అప్పచెప్తాడు. 1 hour 2 hours అయ్యే కార్యం, అందులో 500 వస్తుంది. అది నువ్వు సైతాన్ ఆలోచనను, సైతాన్ తలంపుని చంపి నీవు దేవునిలో ఫలించడం. ఇది నువ్వు సైతాన్ని యొక్క ఆలోచనను, సైతాన్ యొక్క తలంపును తన్ని దేవుని తలంపును నిలబడించడం. అప్పుడే నువ్వు సంపూర్ణమైన జ్ఞానవంతుడు. కావున ఆలోచించి కార్యం చేయండి. ఆలోచించాలి అంటే వాక్కు కావాలంటే మనమే వెళ్ళి చదవాలి. జ్ఞానమును బంగారం కన్నా, వెండి కన్నా ఎక్కువగా మనలోకి తీసుకోవాలి, నీలో పెట్టుకోవాలి. జ్ఞానం నీ నుంచి దొంగలింపబడదు. సైతానికి నువ్వు అవకాశం ఇస్తే కనుక ఆడ దొంగలిస్తాడు. జ్ఞానం నువ్వు పోగొట్టుకోలేవు. ఒకసారి మైండ్లో ఫీడ్ అయిపోయిందా ఇంకా పోదు, డిలీట్ చేయలేం. మరణం నీ సావులను డిలీట్ అవ్వాలి, అప్పుడు దాకా డిలీట్ అవ్వదు. జ్ఞానం అటువంటిది, జ్ఞానం అంత గొప్పది. ఆ జ్ఞానము ద్వారా ఈ లోకాన్ని జయించాలే తప్ప అసత్యమైన జీవితం జీవిస్తూ జ్ఞానాన్ని నువ్వు పెట్టద్దు, చంపివేయకూడదు. తెలుసుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అందుకే మనం చూస్తున్నాము 14వ వచనం, ఐ మేక్ ప్లాన్స్ అండ్ క్యారీ దెమ్ అవుట్, ఐ హ్యావ్ అండర్స్టాండింగ్, ఐ యామ్ స్ట్రాంగ్, ఐ హెల్ప్ కింగ్స్ టు గవర్న్ అండ్ రూలర్స్ టు మేక్ గుడ్ లాస్, ఎవరీ రూలర్ ఆన్ ఎర్త్ గవర్న్స్ విత్ మై హెల్ప్, statesmen and noblemen alike, I love those who love me, whoever looks for me can find me, I have riches and honor to give, prosperity and success. అందుకే జ్ఞానం మనతో మాట్లాడుతుంది అనమాట. జ్ఞానం మనతో మాట్లాడదు, మన జ్ఞానమే మనతో మాట్లాడదు. ఏమని? నా సహాయము లేనిదే ఈ గవర్నమెంట్ నడిపించబడదు. నేనిచ్చిన జ్ఞానాన్ని బట్టే కొత్త లాస్ రాయబడుతుంది. ఆ లాస్ని బట్టే మనిషి జీవించాలి, నిబంధనలు రాయబడతాయి. నేను చాలా బలమైన వాడను, జ్ఞానం అంతా అంటుంది నేను చాలా బలమైన వాడను, నేను నీకు సాయం చేయగలను. జ్ఞానమే నీకు సాయం చేయాలి. నీలో జ్ఞానం ఉంటుంది, అదే నీకు సాయం చేస్తుంది. ఇది మంచా, ఇది చెడువా, ఈ త్రోవలోకి వెళ్తే ఇంటికి వెళ్తానా, ఈ త్రోవలోకి వెళ్తే జంగల్లోకి వెళ్తానని చెప్పేదే జ్ఞానం. బుర్ర, మైండ్, ఇదే నేను నడిపించగలదు. ఆ బుర్రలో జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానం నేను నడిపించగలదు. జ్ఞానం లేదని నడిపించబడవు. జ్ఞానం అతి గొప్పది, అతి బలమైనది. నిన్ను ఓడించలేదు, నిన్ను గెలిపిస్తుంది. నువ్వు ఎప్పుడు ఓటమి పాలవవు. జ్ఞానము నీ చేతిలో ఉంటే, జ్ఞానము నీలో పొందుపరచబడి ఉంటే, ఆ జ్ఞానం బైబిల్లో ఉంది, అది మర్చిపో. అందుకే అంటున్నాడు, నేను పెద్ద పెద్ద గవర్నమెంట్స్ని రెడీ చేయగలను. నా జ్ఞానములో బంగారము వెండి కన్నా ఎదుగుదల ఎక్కువ, సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. నీవు విజయం పొందాలి అంటే,
ఇప్పుడు ఒక డిగ్రీ టాపర్ రావాలి, ఏం చేయాలి? బాగా చదవాలి. రేయం బబులు కంబైన్డ్ స్టడీస్ అని, నైట్ అవుట్స్ అని చదివితేనే ఒక టాపర్ రాగలడు. ఒక టాపర్ రావాలి, 98, 99, 100 రావాలి అంటే, వాడు స్కూల్ టాపర్ అవ్వాలంటే, కాలేజ్ టాపర్ అవ్వాలంటే వాడు చదవాలి. జ్ఞానాన్ని పుచ్చుకుంటేనే వాడు టాపర్ అనే బిరుదు వస్తుంది. అలా నువ్వు జీవితంలో లైఫ్ టైం టాపర్గా ఉండాలి అంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. నువ్వు చదివింది టాపర్ అవ్వాలి అంటే నువ్వు అవ్వలేవు. పైకి లేవమంటే లేవలేవు. నువ్వు ఎదగాలి అంటే ఎదగలేవు. నువ్వు సక్సెస్ చూడాలి అంటే చూడలేవు. సక్సెస్ చూడాలి అంటే సక్సెస్కి మార్గము వాక్. అందుకే వాక్యం ఉంటుంది, నేను నిలబడ్డాను, నన్ను పలకరించు, నన్ను స్వీకరించు, నన్ను నీలో పొందుపరుచుకో. నన్ను పొందుపరుచుకుంటేనే నువ్వు పైకి వస్తావు, ఇతర రావు. చాలామంది క్రైస్తవ జీవితాలు ఎదగకపోవడానికి కారణం సత్యం తెలియదు, వాక్కును చదవరు, వాక్కును పాటించరు, దేవుని అనుసరించి పట్టుకొని నాడే కుప్పకూలిపోతున్నారు. కుప్పకూలిపోయి పైకి వస్తున్న వారి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుగుతున్నారు. దేవుడు నీతో పాటు ఆ మానవుని కూడా పెట్టాడు. ఆ మానవుడు పైకి వస్తున్నాడు ఎందుకు నువ్వు రావడం ఎందుకు? వాడి జ్ఞానాన్ని పాటిస్తున్నాడు, నువ్వు పాటించండి. ఇది డిఫరెన్సెస్. అందుకే దైవజనులారా, అందుకే మనం చూస్తున్నాం 19వ వచనము, 18-19 వచనము. ఐ హ్యావ్ రైచస్ అండ్ ఆనర్ టు గివ్ ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్. వాట్ యు గెట్ ఫ్రమ్ మీ ఈస్ బెటర్ దెన్ ద ఫైనెస్ట్ గోల్డ్, better than the purest silver. I walk the way of righteousness. I follow the paths of justice, giving wealth to those who love me, filling their house with treasures. జ్ఞానం ఉన్నవాడు సరిగ్గా ఉపయోగించుకొని కష్టపడ్డవాడు సొమ్మును చూస్తాడు. కష్టపడి సొమ్ము చూసేవాడు దాన్ని దాచుకునేవాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు. ప్రతి మానవునికి ఎదుగుదల వాక్ తర్వాత జ్ఞానం, వాక్కు తర్వాత జ్ఞానం తర్వాత సత్యమైన జీవితంలోనే నీ ఫలితమును చూస్తాం. వాక్కు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానము లేనిదే వాక్కు లేదు. అందుకే మనం చూస్తున్నాం 22వ వచనం, సామెతలు 8:22. The Lord corrects me first of all and first of his words long ago. I was made in the very beginning at the first, before the world began. I was born before the oceans where there were no springs of water. జ్ఞానము మనిషి పుట్టక ముందే పుట్టింది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ప్రపంచాన్ని ముందు సృష్టించుకున్నాడు, మానవుని సృష్టించలేదు. దేవుడుకున్న జ్ఞానముతోనే ఆయన లోకాన్ని సృష్టించాడు. ఆ సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టిని అనుభవించడానికి నాలా ఎవరైనా కావాలి కదా అని అనుకున్నాడు. అంటే మానవ జీవితము ప్రభుని జ్ఞానం నుండి, ప్రభు నుంచి, ఆలోచన నుంచి రాలి పడ్డది మానవుడి జీవితం. ఈ జీవితం ఎక్కడిదని నువ్వు అడిగితే నేను చెప్తాను, ఈ జీవితం నా యెహోవా తండ్రి యొక్క ఆలోచన నుంచి వాలుజారి కింద పడ్డది మనిషి రూపంలో. నేను దేవుని జ్ఞానాన్ని, ఐ ఆమ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఐ హ్యావ్ సెక్యూర్డ్ ఆల్ హిస్ విజ్డమ్ ఇన్ మీ టు బీ ఎ సక్సెసర్ ఇన్ ద లైఫ్. నేను విజయవంతుడుగా నిలబడాలంటే దేవుని జ్ఞానం నుంచి నేను జారువాలి పడ్డాను. ఆ జ్ఞానం నన్ను పొందుపరుచుకున్నాను కాబట్టి నేను విజయవంతమైన బిడ్డగా నిలబడుతున్నాను. అందుకే దేవుని చెల్లారా, దేవుడు నిన్ను సరిదిద్దుతున్నాడు. జ్ఞానం ద్వారా నువ్వు సరిదిద్దుకోవాలి. దేవుడు నిన్ను సరిదిద్దుతున్నప్పుడే నీవు ఆయన్ని పట్టుకోవాలి, లేదా నువ్వు ఏం చేయలేవు. అందుకే మనం సామెతల గ్రంథం 14వ అధ్యాయము 33వ వచనం. Wisdom is in every thought of an intelligent man. Fools know nothing about wisdom. జ్ఞానవంతుడి ఆలోచనలో జ్ఞానమే ఉంది కనుకనే వాడు జ్ఞాని. ఎవరిదైతే జ్ఞానము లేదో వాడు మూర్ఖుడు, వృద్ధమైన వాడు, దేవుని ఎరగలేని వాడు. దైవజనమా, క్రీస్తుని సంగమా, జ్ఞానము జీవితంలో ఎంతో అవసరం. జ్ఞానము లేని నాడు, జ్ఞానము లేని జీవితము ఈ లోకంలో ఫలింపచేయదు. ఎందుకంటే ఈ విరిగి ఉన్న లోకంలో, ఈ పాప లోకంలో నువ్వు జీవించాలంటే నీకు దైవ వాక్కు అవసరం. దైవ వాక్కు లేనిదే నీవు జీవించలేవు. దైవ వాక్కు లేనిదే నువ్వు దైవ వాక్కును అనుసరించలేనిదే ఈ లోకంలో జీవించలేవు. ఎందుకంటే ఈ లోకం మూర్ఖుల మధ్య నింపబడి ఉన్నది, వృద్ధమైన వారి ద్వారా నింపబడ్డది. అందులో నుంచి నువ్వు ఫలింపబడాలి అంటే వాక్కు కావాలి. వాక్కు ద్వారా జ్ఞానం కావాలి.
జ్ఞానము ద్వారానే నువ్వు సక్సెస్ చూస్తావు. ఎదుగుదల వాక్కు ద్వారానే. నీ జీవిత ప్రయాణంలో జ్ఞానం ఎంతో అవసరం. ఈ జ్ఞానము లేకపోతే నువ్వు జీవించలేవు. కనుక వాక్యాన్ని అనుసరించి పట్టండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి. వాక్యాన్ని బోధించే వారి గురించి కూడా మీరు శ్రద్ధగా వినండి. దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను బలపరచడానికి, నిన్ను దృఢపరచడానికి, నిన్ను సంకల్ప వీరుడుగా మార్చడానికి, నీ జీవితంలో సక్సెస్ ఇవ్వడానికే ఈ మెసేజెస్, ఈ వీడియో షూటింగ్స్. ప్రతి ఒక్క సంఘం నీ ఎదుగుదల కోరుకుంటుంది. ప్రతి ఒక్క దైవజనుడు తను ఎదిగిన విధముగానే ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎదగాలని కోరుకుంటున్నాడు. గౌరవించండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని బోధించండి. వాక్యము ద్వారా జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని పంచండి. వాక్యం ద్వారా నిత్యం నిరంతరము ప్రభుని సత్యంలో జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.